ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ మసాలా పూరి చోలే కర్రీ. ఈ చల్లని వాతావరణంలో ఒక్కసారి ఇలా పూరితో తిన్నామంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కసారి పూరిని అలా తుంచామంటే పొగలు కక్కుతూ ఎంత రుచిగా ఉంటుందో. ప్రతి పూరి పొంగాల్సిందే ఈ టిప్స్ యూస్ చేసామంటే. ఇంత బాగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే చాలు. ఒక్కసారి పూరిని తీసుకొని అలా చోలే కర్రీలో పెట్టుకొని తిన్నామంటే అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఏంటక్క ఇంత వేడిలో చల్లగా ఉంటున్నావు అంటారా? మాకైతే వానలు పడుతున్నాయి, మీకు ఎలా ఉందో తెలియదు. మరి చాలా చల్లగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఈ రెసిపీని చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. దీనికోసం ముందుగా నానబెట్టిన శనగలు తీసుకోవాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను. ఇది నేను మార్నింగ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ పూరి భలే అనిపిస్తుంది. దీనికోసం శనగల్లో ఉప్పు వేసి 6-7 విజిల్లు వచ్చిందాకా దీన్ని బాగా విజిల్ తీసుకోవాలి. ఆ తర్వాత కూడా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఇలా తీసి శనగల్ని ఉడికినాయో లేదో చెక్ చేసుకొని, ఉడకకపోతే ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఇక్కడ నాకైతే 7 విజిల్కి శనగలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే 2 బాగా పండిన టొమాటోలు, కొంచెం అంటే మనం ముందుగా నానపెట్టుకుని ఉడికించుకున్నాం కదా ఆ శనగలు కూడా వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీకి మంచి థిక్నెస్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టిప్ యూస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా. నెయ్యి మస్ట్ అండి. నెయ్యి బటర్ ఏదైనా సరే వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లోనే కొంచెం జీరా వేసుకొని అది కూడా చిట్లాక ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చాయి అన్నప్పుడు ఇలాగ చిల్లీని కట్ చేసుకొని వేసుకోవాలి. చిల్లీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే కారం, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి అన్ని 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఉప్పు కూడా పాటు పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా వేగేటప్పుడే మనం కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. పెప్పర్ పొడి మస్ట్. ఇక్కడ కొన్ని నేను ఏవైతే ఖచ్చితంగా వేయాలో అవి మస్ట్ అని చెప్తూ ఉన్నాను. ఇది బాగా నూనె రిలీజ్ అయింది అన్నప్పుడు మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా టొమాటోది, మళ్ళీ చన్నదాలు వేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకొని నీట్గా ఇలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ కూడా అంతా కలిసి నూనె పైకి తేలుతుంది అనే వరకు కలుపుకొని లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చుట్టూరు నూనె వస్తుంది కదా అప్పుడు ఇంకొంచెం సేపు అలా కదుపుకునేయాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. అడుగు పట్టిందా టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు శనగలు కూడా వేసుకొని శనగలకు కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకున్నామంటే మసాలా అంత బాగా పడుతుంది. ఇప్పుడే వాటర్ యాడ్ చేయకూడదు. బాగా మసాలా పట్టింది అన్నప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొనేసి మంచిగా కుక్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి నీట్గా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు ఇక్కడ మనము మసాలా పూరికి కావాల్సింది కలుపుకున్నాము. ఇక్కడ నేనైతే గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్పు ఉప్పు, కొంచెం ధనియా పొడి, జీరా పొడి, వాటితో పాటే కొంచెం కసూరి మేతి కూడా ఇలా పొడిగా చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొన్ని కొత్తిమీర కాడలు, నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మనం తగినంత చూసుకుంటూ వేసుకోవాలి. ఇదంతా ముందుగా బాగా పిండికి పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే సరిగ్గా ఉండదన్నమాట. ఇది ఒక టిప్ అనమాట. ముందే మనం అంతా కలుపుకుంటే మసాలా అంతా పూరీలకు అన్నిటికీ సమానంగా పడుతుంది. అలా కాకుండా వెంటనే వాటర్ యాడ్ చేసాం అంటే సమానంగా పడదు. ఇప్పుడు దీన్ని అంతా నీట్గా ఇలాగా నీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు నీట్ చేస్తే అంత బాగా వస్తుంది. ఎయిర్ బబుల్స్ అంతా పోయి నీట్గా పొంగుతుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంకొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అంతా కలుపుకొని పిండిని నానపెట్టుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకొని ఇలా క్లాత్ వేసామంటే సరిపోతుంది. ఈలోపు మనకి నీట్గా చోలేలో అంతా ఇలాగా నూనె రిలీజ్ అవుతుంది. నీట్గా కలుపుకోవాలి. అడుగు అంటనీయకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనకి కావాలంటే కసూరి మేతి కూడా ఇంకొంచెం నలుపుకొని వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల టెక్స్చర్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అలాగే పెరుగుతుంది. ఉంటే మస్ట్గా వేయండి. దీంతో పాటే కొన్ని కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకొద్దిసేపు అలా కలిపి కర్రీని పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మనం కొంచెం పిండిలో కలుపుకొనేసి పొడి పిండిలో ఇలా నీట్గా చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. గోధుమ పిండి ఎక్కువగా కలుపుకున్నాం కాబట్టి మనం మైదా యూజ్ చేయలేదు కాబట్టి బాగా ఎక్కువ సాగదు కాబట్టి మనం కొంతవరకే కలుపుకోవాలి. దీనికి కొంచెం థిక్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ వరకే చేసుకోవాలి. మరి ఎక్కువ థిక్నెస్ చేసుకోకూడదు. మరి మందంగా ఉందంటే పొంగిన కర్రీ రుచిగా అనిపించదు. పల్చిగా ఉంటే పొంగదు. అందుకోసమే థిక్నెస్ చూసుకొని నీట్గా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ సైజ్ చిన్నవి కావాలనుకుంటే బాక్స్తో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నూనెను బాగా వేడవనిచ్చి ఇలా పూరి వేసేసి 2 సైడ్లు కొంచెం నూనె తట్టుకుంటూ తిప్పుకున్నానంటే ఈజీగా పొంగిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ముందే మనం పూరీలన్నీ చేసేసుకొని తర్వాత ఇట్లా కాల్చుకున్నామంటే చాలా నీట్గా వస్తాయి. అప్పటికప్పటికి చేయాలంటే నూనె బాగా మాడిపోతుంది అనమాట. ఇలాగే మిగిలిన అన్ని పూరీలను కూడా వేసుకొని నీట్గా కాల్చుకున్నాను. ప్రతి పూరి పొంగాలంటే ప్రతిదీ మనం ముందు ఎలా చేసామో అలాగే పర్ఫెక్ట్గా చేసుకుంటూ రావాలి.
ఒకటి బాగా మెత్తగా చేసేసుకొని సింపుల్గా మిగిలిన స్పీడ్గా చేసేసుకుందామంటే అస్సలు అవ్వదు. అంతే మన పూరీలు రెడీ అయిపోయాయి. ఈ పూరీలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కర్రీ కూడా అవసరం లేకుండా తింటారు. పెద్దవాళ్ళు అయితే ఇలా చోలే కర్రీతో చేసుకున్నారంటే అద్దిరిపోతుంది. ప్రతి పూరి పొంగుతూ నీట్గా వస్తుంది. ఇలా పొంగిన పూరి తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఆ పొగలు వస్తూ అలా తీసుకొని తింటే కొంతమందికి వేడివేడిగా తినడం చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి ఇలా చలికాలంలో ఇలా చేసి పెట్టారంటే యమ్మీగా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత వీడియో వేశాను కదా, అది ఎలా అనిపించింది, ఇన్ని రోజులు వేయలేదు కదా, ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.